వైసీపీ పార్టీని గుడ్డిగా నమ్మే వాళ్ళకి, సాక్షి పేపరు, సాక్షి మీడియా చూసే వాళ్ళకి ఒకటే నేను చెప్తున్నాను. వాళ్ళు చెప్పే వార్తలని అన్నీ అబద్ధాలే. మీకు ఇప్పుడు వీడియోలో డీటెయిల్గా చెప్తాను నేను. వాళ్ళు ఏది నిజాలు మాట్లాడరు, నిజాలు చూపించరు, అన్నీ అబద్ధాలు చూపిస్తారు, అబద్ధం చెప్తారని మీకు వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న మిత్రులారా, తెనాల్లో ఎమ్మెల్యే మన అన్నాబతిని శివకుమార్ ఎమ్మెల్యేని ఒక ఓటరు యాక్చువల్గా ఎమ్మెల్యే వచ్చి ముందు ఓటర్ని కొట్టాడు, తర్వాత ఓటర్ ప్రతిస్పందనతో కొట్టాడు. ఓటర్ కొట్టిన వాడు వాస్తవమే, ముందు కొట్టింది మాత్రం ఎంపీనే, ఎమ్మెల్యేనే, తర్వాత ఓటర్ కొట్టాడండి. వాడేం చేస్తాడు, ఈ సాక్షి టీవీ వాడు ఏం చేశాడు, సాక్షి ఏం రాశాడు, తెనాలి ఎమ్మెల్యేపై యువకుని దాష్టికం రాశాడండి. అంటే తెనాలి ఎమ్మెల్యేని యువకును దాష్టికంగా కొట్టాడు రాశాడు. అంతే, ఎంత అబద్ధం ఉండదు. ఇప్పుడు మనం చూసాం, వీడియోల ద్వారా చూసాం, మనం అంతా అబ్జర్వ్ చేసాం, మనం ఎవ్రీథింగ్ మనం చూసాం, అంతా చూశారు. మన టీవీలే కాదు, నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రసారం చేశారు. ఏంటి ఎమ్మెల్యే ఎంత దారుణంగా అంత వర్స్ట్గా బిహేవ్ చేశాడని వాళ్ళు కూడా కామెంట్ చేశారు. ఆ యొక్క ఎమ్మెల్యేలు ఎందుకలా ఎమ్మెల్యే ఇంత యారగెంట్గా ఉన్నాడు, అలా కొట్టొచ్చా ఓటర్ని అని వాళ్ళు కామెంట్ చేశారు. ఇంత చేసిన తర్వాత వీడు సింపుల్గా సాక్షుడు ఏం చెప్తున్నాడు, తెనాల్లో ఎమ్మెల్యేపై యువకుని దాష్టికం, అంటే యువకుడు కొట్టినట్టు చూపించి రాశాడు. అంటే వార్త ఒకటి, రాసింది ఒకటి, అంటే నిజం అబద్ధం తేడా చెప్తున్నాను మీకు నేను. ఈ సాక్షి పేపర్ వాడికి అసలు సిగ్గు, లజ్జ, ఉచ్చం, నీచం ఉన్నాయా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేషనల్ ఛానల్స్ చూపించినా కూడా ఆ వార్తని నిస్సిగ్గుగా, ఇప్పుడు ఒక సాక్షి పేపర్ ఒకటి ఉందనుకోండి, ఏం పర్వాలేదు వాడు చూపించాను. ఎన్నో మొత్తం దేశం మొత్తం మీద ఎన్నో వందల పేపర్లు, ఎన్నో వందల ఛానల్స్ అది ప్రసారం చేస్తూ నిజం ఏంటో చెప్తుంటే వీడి కాదని అబద్ధంగా మారిస్తే ఊరుకుంటారండి? ప్రజలు తెలియదా? తప్పు కదా. నేను చెప్పేది దీన్ని బట్టి సాక్షి పేపర్ రాసే వార్తలని అబద్ధాన్ని చెప్తున్నాను. నన్ను చూసాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, జనసేన పార్టీ కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళే దాడులు చేశారు. దాడులు చేసిన కారణంగా ఆ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ను బట్టి వైసీపీ ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేశారండి. అటు పెద్దారెడ్డి కావచ్చు, లేకపోతే అన్నపతి శివకుమార్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేశారు. ఇట్లా దాష్టికంగా తిరగబడుతున్నారని. కానీ వీడి సాక్షి ఏమి రాస్తాడు, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు తిరగబడి కొట్టారని రాస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి అసలుకి. హౌస్ అరెస్ట్ అయిందేమో వైసీపీ ఎమ్మెల్యేలు, దాడులు చేసింది వైసీపీ వాళ్ళు, కానీ వీళ్ళు రివర్స్. అంటే నేను చెప్తున్నాడు, సాక్షి పేపరు, సాక్షి టీవీ అంటే ఒక అబద్ధాల పుట్ట. ఎప్పటికైనా తెలుసుకొని, జగన్ అనే వ్యక్తి ఒక అబద్ధాలతో బతుకుతున్నాడు, అబద్ధాలే మాట్లాడుతున్నాడు, నిజం మాట్లాడు. వాళ్ళ నాన్న రాజశేఖరికి ఇతనికి చాలా తేడా ఉంది. ఆయన నిజాయితీకి బతికిన వ్యక్తి, వీడు కంప్లీట్ డిఫరెంట్, ఒక నిష్ఠ దరిద్రుడు చెప్పాలి అసలుకి. ఇప్పటికైనా సరే సాక్షి పేపర్ చదివేవారు, సాక్షి టీవీ చూసేవారు జగన్ చెప్పే వార్తలని, అబద్ధాలని నేను వేడుకుంటున్నాను. అబద్ధాలను గ్రహించాలి దయచేసి మీరు అందరూ. నీతి కోసం, న్యాయం కోసం కలం పట్టి పోరాడేవాడే జర్నలిస్ట్ అండి. నీతి కోసం, న్యాయం కోసం కలం పట్టేవాడే నిజమైన జర్నలిస్ట్. ఇలాగ అబద్ధాలను నిజాలుగా రాసే వాళ్ళని ఏమంటారండి, రాక్షసులు అంటారండి. ఎందుకంటే అబద్ధాన్ని నిజంగా రాసి, నిజాన్ని అబద్ధంగా రాసే వాళ్ళు ఏమంటారు, ఒక జర్నలిజం అవుతుంది, రాక్షసత్వం, ఒక రాక్షసుని యొక్క పద్ధతి అది. అందుకని నేను సమాజాన్ని పీడిస్తున్న రాక్షసులన్న తప్పు లేదంటే కారణం అదండి. వీళ్ళు
వీళ్ళు సమాజానికి చీడ పురుగులు. వీళ్ళు అబద్ధాన్ని నిజంగా అబద్ధంగా రాసి, లేని ఉన్నట్టు లేనట్టు రాసి, సమాజానికి ఏమాత్రం సహాయం చేయని ఇటువంటి జర్నలిజం వలన వీళ్ళందరినీ నేను సమాజానికి ద్రోహులు, వీళ్ళొక భయంకరమైన రాక్షస జాతి చెందిన వాళ్ళని అంటున్నాను. కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రాక్షసుడని మీరు గ్రహించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం అంతా అబద్ధాలే. సాక్షి పేపర్ అబద్ధం, సాక్షి టీవీ అబద్ధం, జగన్మోహన్ రెడ్డి అబద్ధం అని గ్రహించమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.